డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ప్రపంచ యాత్రికుడిగా పేరుగాంచిన నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన అన్వేష్ మీద ఈ రోజున తెలంగాణలో, అందున హైదరాబాద్లో ఆయన మీద ఒక కేసు నమోదైంది. ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు అనే వార్తలు కూడా చాలా రకాలుగా సోషల్ మీడియా నిండా హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత కొద్ది కాలంగా నా అన్వేషణ ఛానల్లోనూ కానీ, లేకపోతే ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్లో కానీ అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ మీద అనేక రకాలైన వీడియోలు చేస్తూ ఉన్నాడు. రోజుకొక వీడియో చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే ఎన్నో రకాలైన కంపెనీల గురించి కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ బాలాజీ పేరుతోటి తిరుమల వెంకటేశ్వర స్వామిని వాడుకొని కూడా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నారు అనే దాంట్లో కూడా ఆయన ఒక వీడియో చేయటం జరిగింది. అలాగనే హైదరాబాద్ మెట్రో రైలు మీద కూడా ఈ బెట్టింగ్ యాప్ని ప్రింట్ చేసి దాన్ని ప్రమోషన్కి మెట్రో రైలును కూడా వాడుతున్నారు అనే దాన్ని కూడా బయట పెట్టాడు. ఇలా చాలా రకాలైన అంశాలు బయట పెట్టాడు. ఈ మధ్యకాలంలో ఈ అన్వేష్ మరి ఈ ట్రావెలింగ్ వ్లాగుల కంటే కూడా ఎక్కువగా బెట్టింగ్ యాప్ల మీదే ప్రతిరోజు ఒక వీడియో బెట్టింగ్ యాప్ మీద, ప్రతిరోజు ఒక వీడియో బెట్టింగ్ యాప్ మీద. పలానా సెలబ్రిటీలు ఇదిగో బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు, పలానా యాంకర్లు ఇదిగో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారు, పలానా వాళ్ళు ఇదిగో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారు, పలానా వెబ్సైటు ఇదిగో బెట్టింగ్ యాప్ ప్రమోషను. ఈ రకంగా చెబుతూ వచ్చి ఆయన మరి ఇక అవుట్ బరెస్ట్ అయ్యాడో లేకపోతే అవగాహన లేక మరి ఆ మాటలు చెప్పాడో తెలియదు, కానీ ఈ రోజున హైదరాబాద్లో సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మరి హైదరాబాద్ మెట్రో రైలు మీద ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ప్రింట్ చేశారని అంటే దానికి మరి ఎండీని బాధ్యుని చేస్తూ అతనేదో ఈ బెట్టింగ్ స్కాములకు పాల్పడ్డాడని చాలామంది యూట్యూబర్లు, అంటే లోకల్ బాయ్ నాని కావచ్చు, ఇంకా ఇర్ఫాన్ అనే వాళ్ళు హైదరాబాద్లో చాలామంది యూట్యూబర్లు కావచ్చు, సింగర్లు కావచ్చు, ఇలా సెలబ్రిటీలు ఎవరెవరైతే బెట్టింగ్ ప్రమోషన్లు చేశారో వాళ్ళందరివి ఆయన తీసి బయట పెట్టడం జరిగింది. దాని వెనక ఏదైనా లాభం చేకూరి ఉంటే కనుక ఆ ఇన్ఫ్లుయెన్సర్కి, ఆ యూట్యూబ్లు ఛానల్లో చెప్పినందుకు ఆ ఇన్ఫ్లుయెన్సర్కి వస్తాయి, లేదు ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చెప్పినందుకు ఆ ఇన్ఫ్లుయెన్సర్కి వస్తాయి. మరి హైదరాబాద్ మెట్రో రైలు మీద ఈ యాడ్ వేస్తే ఆ డబ్బులు మరి మెట్రో రైలు ఎండీకి ఏమన్నా స్కామ్ చేసి అతను దాచుకునటానికి పనికొచ్చే అవకాశం ఉంటుందా? అడ్వర్టైజ్మెంట్లు ఎలా వేస్తారు అనేది మరి నా అన్వేషణ ఛానల్ అన్వేష్కి ఏమన్నా మరి అవగాహన లేదో తెలియదు, కానీ ప్రతి చోట్ల మరి బెట్టింగ్ యాప్లు ఈ ప్రమోషన్ కోసం వేసిన పోస్టర్లు అయితే కనిపిస్తున్నాయి. మొన్ననే విజయవాడ నడిబొడ్డున రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న ఒక పెద్ద బోర్డు మీద మరి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కనిపించింది. దుర్గా గుడికి ఆపోజిట్లో ఉన్న ఒక ఈ బోర్డు మీద మరి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కనిపించింది. అంటే విజయవాడ మున్సిపాలిటీ ఆ బెట్టింగ్ యాప్ స్కాములకు పాల్పడిందని అర్థం. ఈ అన్వేషణ మరి ఇలాంటి వీడియోలను చేస్తూ మాజీ సిఎస్ మీద కానీ, లేకపోతే డీజీపీ మీద కానీ, మెట్రో రైలు ఎండీ మీద కానీ, ఇంకా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా ఆయన మొత్తం 300 కోట్ల రూపాయల స్కామ్ని వాళ్ళకి ఆపాదించేశాడు. అంటే ఆ డబ్బులన్నీ వాళ్ళ జేబుల్లోకి వచ్చినట్ట. యూట్యూబుల్లో చేసేటప్పుడు, ఇన్స్టాగ్రాముల్లో చేసేటప్పుడు అయితే అది ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్సర్కి డబ్బులు వస్తాయి. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కడే బాధ్యుడవుతాడు దానికి. లేదు ఈ అడ్వర్టైజ్మెంట్ తీయటానికి ఇప్పుడు రానా దగ్గుబాటితో కానీ, ప్రకాష్ రాజ్తో కానీ ఏదో ఒక ప్యాకాట వాళ్ళు ఒక బెట్టింగ్ యాప్ దాన్ని ప్రమోషన్ చేసే దాంట్లో వాళ్ళు యాడ్లు చేశారు. ఆ యాడ్లు చేసినందుకు గాను, అందులో నటించినందుకు గాను వాళ్ళకి రెమ్యూనరేషన్ వస్తుంది అని అనుకోవచ్చు. కానీ మరి ఇక్కడ సిఎస్ తోటి ఏం సంబంధం వచ్చింది? మాజీ సిఎస్ పనిచేసిన ఆవిడతోటి ఈ బెట్టింగ్ యాప్లకి ఏం సంబంధం ఉంటుంది? డీజీపీకి ఏం సంబంధం ఉంటుంది? యాక్చువల్గా అయితే ఇప్పుడు సజ్జనార్ మీద కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా గరంగా ఉంది. ఈ బెట్టింగ్ యాప్ల వీడియోలు చేయటం కోసం నా అన్వేష్ ఆయన ఉన్న ప్రపంచ యాత్రికుడు ఛానల్లో ఈ లోకల్ బాయ్ నానిని అరెస్ట్ మీద మొదలు పెట్టుకొని సజ్జనార్ తోటి ఇంటర్వ్యూ చేసి చాలామంది యూట్యూబర్లతోటి పాడ్కాస్ట్ చేసి నిన్ననో మొన్ననో మరి టీవీ5 మూర్తి కూడా ఈ అన్వేష్ తోటి స్పెషల్గా ఒక ఈ డిబేట్ కూడా నిర్వహించడం జరిగింది.
ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మరి ఆరోపణలు చేయటానికి ఏదో ఒక ఇదైతే కావాలి కదా, బేస్ అయితే ఉండాలి. యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చేశారు అని అంటే అందులో యూట్యూబ్ ఛానల్లో చేసిన వీడియోలు ఉంటాయి, అందులో వీళ్ళకి వచ్చిన డబ్బులు తాలూకి ఉంటాయి. మరి ఇక్కడ సిఎస్కి కానీ డీజీపీకి కానీ మిగతా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ ఏమి స్కాము, ఇందులో నిజంగానే వాళ్ళు ఇలాంటి స్కామ్కు దానికి పాల్పడి వాళ్ళకి స్వలాభం జరిగిందా అనేది కూడా ఇక్కడ మరి అన్వేష్కి అవగాహన లేదనుకుంటాను. ఆయన దీని మీద వచ్చినాయి అనగానే వీళ్ళకి ఆపాదించేసినట్టున్నాడు. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ దీని మీద కేసు పెట్టినట్టుగాను, లేకపోతే సుమోటోగా కూడా అసలు కేసు తీసుకుని ఇప్పుడు అన్వేష్ మీద ఈ 300 కోట్ల రూపాయల స్కామ్ ఎవరెవరి పేర్లు అయితే ఆయన చెప్పాడో వాళ్ళందరి మీద ఎలా వచ్చింది అనే దానికి ఆరా తీయటం కోసం కేసు పెట్టారు. మరి అన్వేష్ అయితే ఇప్పుడు మరి భారతదేశంలో లేడు, మరి విదేశాల నుంచి రప్పిస్తారా, ఇంటర్పోల్ సహాయం తీసుకుంటారా, లేకపోతే ఆయన మీద ఏమన్నా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారా, ఇలాంటిది కూడా ఏదో జరిగే అవకాశం ఉంది. ఇలా బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్ల మీద విరుచుకుపడుతూ వీడియోలు చేస్తూ శృతి మించిపోయాడు నా అన్వేష్ అనేది కూడా చాలామంది ఇంతకుముందు సామాజిక కార్యకర్తలు కూడా కొంత ఆరోపణలు చేశారు కొన్ని టీవీల్లో. ఎందుకంటే ఇర్ఫాన్ అనే ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్లు చేసేదానికంటే కూడా ఇంకా ఏదో చాలా నీచంగా వాళ్ళ తల్లి గురించి మాట్లాడాడని, సికింద్రాబాద్ ఎదురుగా ఉన్న లాడ్జిల్లో ఏదో మొత్తం అలాంటి మాటలు కొన్ని మాట్లాడాడు కాబట్టి అతని మీద కేసు పెట్టాలని అన్న వాళ్ళు కూడా సామాజిక కార్యకర్తలు కూడా ఆ రోజున మాట్లాడటం జరిగింది. మరి ఈ రోజున ఏకంగా తెలంగాణ గవర్నమెంట్ మీదనే ఒక రకంగా చెప్పాలి అని అంటే సిఎస్ మీదనో డీజీపీ మీదనో చేశారంటే గవర్నమెంట్ ఇందులో పాల్పడినట్టు. డీజీపీకి స్వయంగా మరి ఆ బెట్టింగ్ ల్యాప్లలో వచ్చి డబ్బులు ఏమి ఇవ్వరు, ఈ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకి వాళ్ళ దగ్గర ఏదైనా కక్కుర్తిపడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ యాడ్లు వేశారు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అయితే విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతోంది. ఆ ప్రచారానికి చాలామంది బలైపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాదనే అవకాశం లేదు. అన్వేష్ చేస్తున్న వీడియోలు ఒక రకంగా మంచిదే అయినప్పటికీ ఎవరి మీద ఎంతవరకు ఎంత మేరకు మాట్లాడాలి అనే అవగాహన లేని అన్వేష్ ఈరోజున తనపైకే ఈ స్కామ్ కేసుని ఒకదాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అన్వేష్ మీద స్వయంగా ఏదో ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ చేశాడనే కేసు కాకపోయినప్పటికీ ఇలాగ రకరకాల వాళ్ళైన పేర్లు తీసుకొని రావటం, దానికి ప్రతిగా ఇప్పుడు మరి ఇంతకుముందు సజ్జనారు ఇతనితో మాట్లాడిన పాపానికి ఆ సజ్జనార్ని కూడా పట్టుకొని లెఫ్ట్ రైట్ షంటింగ్ వాయించేస్తున్నారనే సమాచారం కూడా ఇప్పుడు బయటకు రావటం మొదలుపెట్టింది. మరి ఈ సజ్జనారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన ఏమన్నా హైదరాబాద్ పట్టుకొస్తాడా అన్వేష్ని అనే దాని మీద కూడా కొంచెం తర్జన భర్జనలు యోచనలు జరుగుతున్నట్టుగా కూడా కనపడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ మాట్లాడకూడని మాటలు ఏమిటి అని తెలియక అన్వేష్ స్వయంగా ఒక కేసులో ఇరుక్కున్నాడు. ఇదైతే క్రిస్టల్ క్లియర్గా కనపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.